అపూర్వ గగన్కి ఫోన్ చేసి శారద గురించి చాలా తప్పుగా మాట్లాడడంతో గగన్కి చాలా కోపం వచ్చి ఫోన్ కట్ చేస్తాడు. చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే టైంకి గగన్కి ప్రాణగండం ఉందని చెప్పినప్పుడు కృష్ణప్రసాద్తో హోమం చేపించాలనుకుంటుంది కదా శారద, ఆ గుడి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వెంటనే ఆ గుడికి కోపంగా గగన్ బయలుదేరతాడు. మరోవైపు కృష్ణప్రసాద్ శారద కోసం అదే గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి శారద కంగారుగా గుడి దగ్గరికి వస్తుంది. కృష్ణప్రసాద్ శారదను చూస్తాడు. శారద అని చెప్పి కృష్ణప్రసాద్ శారదను అంటూ ఉంటే, ఏంటండి ఫోన్ చేసి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మీకేమైందో అని కంగారు పడ్డాను అని చెప్పి శారద అంటుంటే, కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా శారదను చూపిస్తున్న ప్రేమను చూస్తూ ఉంటే, ఏంటండి నేను ఇంత మాట్లాడుతున్నా కూడా మీరేం మాట్లాడరు, నాకు ఫోన్ చేసి బలవంతంగా నన్ను రమ్మన్నారు, మీరు బాధపడుతున్నారు, ఇదంతా ఏంటండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటే, నాకు బాధ తప్ప సంతోషం ఎప్పుడూ లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎప్పుడు కూడా నిన్ను వదిలేసిన దగ్గర నుంచి బాధపడుతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటుంటాడు. నేను చేసిన తప్పేంటో, నేను చేసిన పొరపాటేంటో నాకు ఈరోజే అర్థమైంది. గతం తాలూకా జ్ఞాపకాలు మునిగిపోయి నేను నీకు ఎంత అన్యాయం చేశానో నాకు అర్థమైంది. నాకు ఇంత బాధ కలిగినా కూడా ఆ బాధలో గుర్తుకొచ్చింది నువ్వే శారద. నీ అమాయకపు చూపు, నీ అమాయకైన మనసు, నా కోసం ఎదురు చూసే నీ కళ్ళు, ఇన్ని రోజులు నేను ఏం కోల్పోయానో, ఏం పోగొట్టుకున్నానో నాకు తెలిసిపోయింది. అప్పట్లో ఆ చిన్న కుటుంబాల్లో మన మధ్య ఉన్న ప్రేమే చాలా గొప్పది శారద అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మరోవైపు కృష్ణప్రసాద్ను కలవటం కోసం భూము పరిగెత్తుకుంటూ గుడికి వస్తూ ఉంటుంది. గగన్ కూడా చాలా కోపంగా గుడి దగ్గరకు బయలుదేరతాడు. ఆ రోజుల్లో ఉద్యోగం లేదని చెప్పి, పెళ్ళి కాలేదని చెప్పి సమస్యలను ఆ రోజు నాకు నేనే కొని తెచ్చుకున్నాను శారద. నా జీవితంలో నేను ఆనందంగా ఉన్నది ఎప్పుడో తెలుసా, నీతో పిల్లలతో గడిపిన ఆ కొద్ది రోజులు మాత్రమే. నేను ఎప్పుడొస్తానో తెలియకపోయినా నా కోసం ఎదురు చూస్తూ ఉండేదానివి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఆ రోజుల్లో శారద కృష్ణప్రసాద్ కోసం ఎదురు చూసిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలసిపోయి వస్తున్న నాకు ఎప్పుడు కూడా ఆకలి తీరుస్తూ నా సంతోషాన్ని కోరుకునేదానివి. చీకట్లో వస్తూ చీకట్లో వెళ్తూ ఉన్నా కూడా ఎప్పుడు పిల్లల్ని ఇంటిని చూసుకుంటూ ఆనందాలు విరజిమ్ముతూ ఉండేదానివి. ఏ స్వార్థం లేని నీ ప్రేమకు నేను ఇచ్చింది ఏంటి శారద? కష్టాలు, కన్నీళ్ళు, నన్ను నేను నీ దగ్గరే పారేసుకున్నానని ఇన్ని రోజులకు నాకు అర్థమైంది. గడిచిపోయిన కాలాన్ని ఎలాగో తీసుకురాలేను. కనీసం నేను పోగొట్టుకున్న ఆనందాన్ని నాకు మళ్ళీ తిరిగిస్తావా? గడిచిపోయిన కాలాన్ని నాకు తిరిగిస్తావా? గగన్ చిన్నప్పుడు వాడు ముద్దుగా మాట్లాడే మాటలు వినాలని నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ నేను వచ్చేసరికి వాడు నిద్రపోయేవాడు. ఈరోజు వాడి మాటకు భయపడాల్సి వస్తుంది. మాటకే కాదు, వాడిని చూస్తే కూడా భయపడాల్సి వస్తుంది శారద అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. ఇన్ని బాధలు, కష్టాలు అనుభవిస్తూ నేను వాళ్ళ కోసమే బ్రతుకుతుంటే నా విలువ వాళ్ళకు తెలియట్లేదు. ఈరోజు ఇందు, నువ్వు తండ్రివేనా, నువ్వు నా పెళ్ళికి రావద్దు, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నది అని చెప్పి కృష్ణప్రసాద్ శారదతో చెప్తూ ఉంటాడు. అందుకే నా అవసరం లేని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాను. నేను ఇక వాళ్ళకు బ్రతికింది చాలు. నా కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నాతో మాట్లాడడం కోసం, నన్ను కలవటం కోసం నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలుసు. అందుకే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను కదా. ఇప్పుడు మనం బ్రతుకుదాం, దూరంగా వెళ్ళిపోదాం రా శారద, వెళ్ళిపోదాం రా. మనం ఈ బంధాలకు, బంధుత్వాలకు దూరంగా వెళ్ళిపోదాం రా, మన బతుకుదాం అని చెప్పి కృష్ణప్రసాద్ శారద చేపట్టుకుని వెళ్తూ ఉంటే, మీరు అనుకున్నట్టు వాళ్ళ కష్టాలు కాదండి, మీ మనుషులు, మీ రక్త సంబంధికులు, అలా ఎలా మాట్లాడతారండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు కష్టాలకు, బాధలకు, మాటలకు పడి ఉన్నాము. ఇప్పుడు అందరికీ దూరంగా వెళ్ళి నాకు నువ్వు, నీకు నేను అంటూ బ్రతుకుదాం శారద, రా శారద వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, కొడుకు వేలు పట్టుకుని నడిపించాల్సిన టైంలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనవడు వేలు పట్టుకుని నడిపించాల్సిన టైంలో వచ్చి వెళ్ళిపోదాం అంటారు ఏంటండి అని చెప్పి శారద అంటూ ఉంటే,
కష్టాలు లేని ప్రపంచం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా సరే కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి అని చెప్పి శారద అంటూ ఉంటే, నేను వాళ్ళని వదిలేసి వచ్చాను శారద, నువ్వు కూడా వాడిని వదిలేసి వచ్చి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటుంటే, 6 ఏళ్ల కొడుకుని నా చేతుల్లో పెట్టి నా 5వ తనాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాడు ఇచ్చిన బ్రతికే నేను బ్రతుకుతున్నాను, వాడి కోసం మాత్రమే బతుకుతున్నాను. అలాంటిది వాడిని వదిలేసి వచ్చి అని ఎలా అంటున్నారండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ను అడుగుతూ ఉంటుంది. భార్య పిల్లలు వద్దని మీరు వదిలేసినట్టే వాడు కూడా అమ్మ వద్దని వదిలేస్తుంటే ఈరోజు చూసుకోవడానికి నేను ఉండేదాన్ని కాదు, నా ఫోటో మాత్రమే మిగిలేది. వాడికి ప్రాణం పోసింది నేను కావచ్చు, కానీ నా ప్రాణం మిగిలింది వాడి వల్ల. అందరూ ఏడ్చే వయసులో నా కన్నీళ్లు తుడిచాడు వాడు. కొడుకు అనే పేరుకు నిలువెత్తు రూపం వాడు. అలాంటిది వాడిని వదిలేసి రమ్మని అనటానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? నేను మీకోసం బ్రతుకుతున్నాను అనుకుంటున్నారు, కానీ నేను బ్రతుకుతున్నది వాడి కోసం. నేను చచ్చిన తర్వాత నా శవం కూడా వాడిని విడిచి రాదు. ఇప్పటికీ వాడు బ్రతికిస్తుంటేనే నేను బ్రతుకుతున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటే, అంటే నేను లేకుండా కూడా బ్రతుకుతావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటుంటాడు. బ్రతుకుతున్నాను కదండి అని చెప్పి శారద అంటుంటుంది. మనం కలిసి సంతోషంగా బ్రతకాల్సిన రోజులు అయిపోయాయండి. ఇప్పుడు అది చదువుకుంటుంది, వాడు ప్రయోజకుడయ్యాడు. మీరు తోడుండాల్సినప్పుడు వాళ్ళను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా తోడు వాళ్ళకు అవసరం. అలాంటప్పుడు నన్ను రమ్మంటున్నారు ఏంటండి? నేను రాలేను, ఎప్పటికీ కూడా వాళ్ళని వదిలి రాను అని చెప్పి శారద అంటూ ఉంటే, అప్పుడే గగన్ గుడి దగ్గర కారు దిగి గుడిలోకి వస్తూ ఉంటాడు. శారద, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను లేకుండా నువ్వు బ్రతకలేవు. రా శారద, వెళ్ళిపోదాం అని చెప్పి కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకుని లాక్కుని వెళ్తుంటే, అప్పుడే గగన్ వచ్చి ఆ చేయి వదులు అని చెప్పి కోపంగా గట్టిగా అరుస్తాడు. ఇక కృష్ణప్రసాద్ ఇంకా శారద చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక గగన్ కోపం వచ్చి కృష్ణప్రసాద్ చేతిని పక్కకు నెట్టేసి కృష్ణప్రసాద్ను పక్కకు నెట్టేస్తాడు. మా అమ్మ చేయి పట్టుకోవడానికి నీకెంత ధైర్యం? హౌ డేర్ యూ అని చెప్పి కృష్ణప్రసాద్ మీదకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే భూమి కూడా గుడికి వస్తుంది. కృష్ణప్రసాద్ను చూసి ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర శోభచంద్ర సమాధి దగ్గరకు వచ్చిన కృష్ణప్రసాద్ను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఒకరోజు తాగి పడిపోయిన కృష్ణప్రసాద్ను గగన్ ఇంటికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మా అమ్మ చేయి పట్టుకోవడానికి నీకెంత ధైర్యం అని చెప్పి గగన్ శరత్చంద్రను కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఒరే గగన్, ఆగురా అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ నీ మంచితనాన్ని చేతగానితనంగా చూస్తున్నారు వీళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, మా అమ్మ ఏం తప్పు చేసిందని మేము వద్దన్నా కూడా మా వెంట పడి మమ్మల్ని ఇంతలా హింసిస్తున్నావు. నువ్వు చేసిన పనులకు నీ భార్యతో అపూర్వతో మేము ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆ రోజు నువ్వు చచ్చావని చెప్పి పిండం పెట్టడం కాదు, నిన్ను చంపేస్తే గోహలపోయేది అని చెప్పి గగన్ అంటుంటే, ఒరే గగన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శారద అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈయన వల్ల మనం ఎన్ని మాటలు పడుతున్నామో తెలుసా? ఆ అపూర్వ ఎలా మాట్లాడిందో తెలుసా? నువ్వు ఈయనతో కలిసి లేచిపోయేవన్నదమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని అందరూ కూడా షాక్ అవుతారు. ఇంకొకసారి మా అమ్మ జోలికి వచ్చినా కూడా, మా అమ్మను మా నుంచి దూరం చేయాలని చూసినా కూడా ఊరుకోము అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ను తిట్టి అక్కడి నుంచి శారదను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఒరే గగన్, ఒక్క నిమిషం ఆగురా. నా భార్యను నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో నా భార్య శారదకు తెలుసు. నిన్ను ఎంత గారాభంగా పెంచానో నీకు కూడా తెలుసు. అలాంటి నేను ఎందుకు సడన్గా మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వచ్చిందో ఒక్కసారైనా ఆలోచించవరా? ఎప్పుడు కూడా నన్ను ద్వేషిస్తూనే ఉంటావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అసలు నువ్వెవరని నిన్ను ప్రేమించాలి, ద్వేషించడం తప్ప నాకు ఏం మిగిల్చావు నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఏం మాట్లాడు, అసలు నా వైపు నుంచి ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? నేను ఎందుకు మీరాన్ని పెళ్లి చేసుకున్నాను ఆలోచించావా? మీరు కనిపించకపోతే మీరు ఎక్కడ ఉన్నారని మీకోసం ఎన్ని చోట్ల వెతికానో అదైనా నీకు తెలుసా? నాకు మాత్రమే తెలుసు. మీరు అడగలేదని చెప్పి మీకు చెప్పకపోవడం నాదే తప్పు. నేను అసలు మీరాను ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఇప్పుడే మీకు చెప్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.